గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది ఒక తండ్రి కథ. ఈ కథలో ఎవరిని ఉద్దేశించి కాదు, నిజ జీవితాల ఆధారం చేసుకొని కొన్ని కథలు చెప్తుంటా నేను. దీనివల్ల తెలుసుకొని కొంతమంది అయినా మారతారేమని. తండ్రి తప్పులు చేసి దుర్మార్గంగా అందరిని పీడించి డబ్బులు సంపాదిస్తే పిల్లలు ఎలా తయారవుతారనే దానికి ఉదాహరణ. అయితే ఇక్కడ ఒక పాయింట్, అలా సంపాదించిన తల్లిదండ్రులు పిల్లలు కొంతమంది మంచి ప్రయోజకులు అయితే కొంతమంది దారి తప్పిపోతారు. దీనికి ఏమంటారంటే జనాలు రెండు రకాలుగా అంటారు. వీడు చేసిన కర్మలు ఈ జన్మలో అనిపిస్తున్నాడు అని అంటారు. వాళ్ళు ఏమంటారంటే వీడిని తప్పులు చేసినా సరే వీళ్ళ పిల్లలు బాగుండారు ఎందుకు అని అంటారు. ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయండి. పూర్వ పుణ్యఫలం అనేది ఉంటుంది. దాని ప్రకారం ఇక్కడ ఎన్ని తప్పులు చేసినా కొంతమందికి ఈ జన్మలో శిక్షలు పడవు, పిల్లలు కూడా బాగానే ఉంటారు. కొంతమందికి ఏంటంటే ఎమ్మటిని ఇంకా శిక్షలన్నీ క్లియర్ చేసుకునే జన్మ ఏంటో బహుశా ఇది శిక్షలు పడుతుంటాయి. వీటిల్లో మనకు తెలిసిన కథ ఒకటి. ఒక తండ్రి ఎన్నో దుర్మార్గాలు చేసి ఎన్నో మోసాలు చేసి బాగా డబ్బులు సంపాదిస్తాడు. ఇది అతని ఇద్దరు కొడుకులకి మంచి ప్రయోజకులను చేయాలి, పెద్ద స్థాయిలోకి తీసుకెళ్ళాలి అని కలలు కంటూ ఉంటాడు. అతని తోటి స్నేహితులు వాళ్ళు మామూలుగా వాళ్ళు వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదిస్తుంటారు, కానీ ఇతను డిఫరెంట్గా సంపాదిస్తాడు అనమాట. వాళ్ళందరికన్నా ముందు అడుగులో ఉంటాడు ఇతను. రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, లిక్కర్ వ్యాపారం కావచ్చు, ఇక ఏదైతే ఫైనాన్స్ వ్యాపారం కావచ్చు, అడ్డదిడ్డంగా ఏ డబ్బులు ఎక్కువ వస్తాయో వాటిలో ఆ వ్యాపారాలు చేస్తూ జనాల్ని పీడిస్తూ వేధిస్తూ, అంటే ఈ వ్యాపారం అంటే జనాల్ని పీడించే కదండి అధిక వడ్డీలు. ఈ లిక్కర్ వ్యాపారం కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, అంటే ఎవరొకరిని భయపెడితే కానీ వీళ్ళు పనులు జరగవు ఇక్కడ. ఇలా రకరకాల వ్యాపారాలు చేస్తూ బాగా డబ్బు సంపాదించాడు. ఎలా సంపాదించాడంటే మిగతా వాళ్ళ గ్రామంలో తోటి వ్యాపారస్తుల కన్నా ఇతను ముందంజలో ఉన్నారు. వాళ్ళందరూ అక్కస అసూయతో ఉన్నారు. ఇతను మనం అందరినీ ఎగతా చేసామన్నమాట, నేను చూడు ఎట్లా సంపాదించాను అని. వాళ్ళు ఎన్ని మనసులో పెట్టుకొని ఇట్లా కాదు, మన సంపాదన నిదానంగా సంపాదించుకుంటూ పిల్లల్ని ఒక లైన్లో పెడితే మన సంపాదనకు విలువ ఉంటుందని వాళ్ళు ఏం చేశారంటే పిల్లల చదువుల మీద పెట్టుబడి పెడుతూ వచ్చారు మిగతా వాళ్ళు. ఇతను ఏంటంటే అడదడగా సంపాదిస్తూ పిల్లల విషయంలో కొంచెం నెగ్లెక్ట్ చేశాడు. చదివిస్తున్నాడు కానీ వాళ్ళలాగా దృష్టి పెట్టలే, ఏ కోర్సు తీసుకోలేదని. ఈ క్రమంలో మిగతా వాళ్ళు ఇతని తోటి వాళ్ళు మిగతా వాళ్ళేమో వాళ్ళ పిల్లల్ని బాగా చదివించి పెద్ద పెద్ద స్థాయిలో కూర్చోబెట్టారు, ఉన్నతమైన స్థాయిలో. ఇతను కూడా అలాగే కూర్చోబెట్టాలనుకున్నాడు. కానీ ఇతని సంపాదన, ఇతను అక్రమంగా సంపాదించేది ఈ తక్కువ కాలంలో ఇతను ఎదిగిన విధానం జనాలందరికీ అసూయ కలిగించే విధంగా ఉంది. అయితే ఇప్పుడు ఇతను ఈ సంపాదన క్రమంలో ఉన్నాడు, కానీ పిల్లల భవిష్యత్తుని ఎట్ట చక్కదిద్దాలి అనే ఆలోచన లేకుండా వాళ్ళు అడిగిన కానీ డబ్బులు ఇస్తూ, వాళ్ళు చెప్పిన ఏ కాలేజీ చేస్తుంటే ఆ కాలేజీకి చేరుస్తూ ఇతను డబ్బులు ఇవ్వడం మొదలు పెడతా ఉన్నాడు. దాంట్లో వాళ్ళిద్దరు కొడుకుల్లో ఒక కొడుకేమో చిన్నగా బాగా చదువుకుంటాడు, ఒక కొడుకు సరిగ్గా చదవమని పై చదవమని పంపిస్తే అతను ఈ పై చదువులు చదివే క్రమంలో తండ్రి బాగా డబ్బులు పంపిస్తున్నాడు. నెల పిల్లలు కష్టం లేకుండా వస్తున్నాయి. ఎంతోమంది ఇతని దగ్గర ఫైనాన్స్ తీసుకున్న కుటుంబాలు ఆగిపోయి వాళ్ళ ఆస్తులు రాయించుకొని ఇలా వాళ్ళందరూ ఏడుస్తూ ఉండేవాళ్ళు అనమాట. అతను అద్దెకుండే వాళ్ళకి విపరీతంగా అద్దెలు పెంచుతూ పీడిస్తూ ఉండేవాడు, జనాలను పీడిస్తూ ఉండేవాడు. కానీ ఇలా పీడించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందాక చెప్పిన కదా, కర్మఫలం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇట్లా పీడిస్తూ ఉంటే అందరూ ఇతనికి మీద మంచి అనే వాళ్ళు ఒక్కరు ఉంటారు అనమాట ఈ తండ్రిని. అయితే ఈ శాపాలు తగిలిందో ఈ ఉసురు తగిలిందో తెలియదు, కానీ చదువుకోమని పంపించిన కొడుకు మటుకు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయిని లవ్ చేస్తే ఇతను బాగా ఆస్తులు సంపాదిస్తాడు. నాకేమి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని విర్రవీగుతూ ఉంటాడు తండ్రి. చదువుకోమని పంపిస్తే ఏం చేస్తాడంటే ఇతని పాపం మొత్తం కొడుకు రూపంలో ఇతను వెంటాడుతున్నాడు బహుశా. చదువుకోమని పంపిస్తే ఆ కొడుకు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అమ్మాయిని ప్రేమించి తర్వాత ఇంట్లో చెప్తాడు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి బాగా ధనవంతురాలు అని చెప్తాడు. ఈ తండ్రి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనమాట. ఈ తండ్రి ఏమంటే మనకి ఇంత ఆస్తి ఉందయ్యా, ఎవరినంటే వాళ్ళని ప్రేమిస్తాడంటే లేదా ఆ అమ్మాయి సిటీ, ఆ అమ్మాయి చాలా పెద్ద కోటీశ్వరాలు, మనకన్నా ఇంకా పెద్ద ధనవంతురాలు అంటాడు. ఈ తండ్రికి ధనం అంటే చాలా ఆశ. ఈ తండ్రికి తగ్గట్టు కొడుకు చెప్తాడు, మన ధనవంతుల అమ్మాయిని నేను ప్రేమించాను, మనకి ఇంకా ఆస్తి రెట్టిపోయిందని. ఇంకా అప్పుడు ఈ తండ్రి ఏం చేస్తాడంటే కాస్ట్ ఏదైతే నా కొడుకు నాకన్నా తెలియగలడు కన్నింగ్ విషయాల్లో, వాళ్ళ ఆస్తి వస్తుందిలే మనకని చెప్పి ఆ కొడుకు ఆ పెళ్లి చేస్తాడు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఫస్ట్లో వినయ విధేయతలుగా ఉంటారు ఆ కోడలు వాళ్ళందరూ. కొంతకాలం నడిచిద్ది, ఒక 5-6 సంవత్సరాలు గడిచిద్ది. వీళ్ళ ఆస్తులు వివరాలు మొత్తం వాళ్ళు తెలుసుకుంటారు. ఈ అబ్బాయి ఈ కొడుకు ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇంక ఇతను ఏం ఉద్యోగం సద్యోగం రాదు ఇతనికి. ఇంకా ఈ వ్యసనాలు అలవాటు అయిపోతే మాకేం కావాల్సినంత ఆస్తి ఉంది, మా నాన్న సంపాదించింది, ఆ ఆస్తి మీద ఇంకా
అమ్మాయిలే సాగుతూ ఉంటాడు, అమ్మాయిల ఇంటికాడ ఉంటాడు. ఉంటే ఆ కోడలు మామని అడిగింది, మీ కొడుకు నేను చేసుకున్న తర్వాత నాకు ఏ సుఖం లేదు, ఇప్పుడు నా కుటుంబం జరిగేదట, మీ అబ్బాయి ఏ ఉద్యోగం పని పడలేదు, మీకు ఆస్తులు ఉన్నాయి కదా ఏంటంటే, ఇంకా మామ ఏమంటే సరేనమ్మా నేను నెల డబ్బులు పంపిస్తాను మీకు, మీరేం బాధపడకండి, మా అబ్బాయికి పని పాట లేకపోతే నేను జరుపుతా కుటుంబాన్ని అని చెప్పి నెల వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉంటాడు. ఇలా దాదాపు కొంతకాలం జరిగిపోయింది. ఆ డబ్బులు ఖర్చులకు వస్తున్నాయి, వాళ్ళకి నడడం జరుగుతుంది, కూర్చొని తింటూ ఉంటారు. కూర్చొని తినే కాలక్షేపం ఉండేది ఏమిటి, ఏది పడితే అది ఫుల్గా తినడం, బాగా తాగడం ఇవి చేస్తారు. కొంతకాలం పోయిన తర్వాత ఇంకా కోడలకి ఇద్దరు కొడుకులు కదా ఇతనికి, ఇంకా రేపు ఆస్తులు ఎవరికి పోతాయో ఏందో అని వాళ్ళకి ఆలోచన కలిగితే ఆ కోడలకి కలిగి ఇంకా వాళ్ళ కొడుకుని రెచ్చగొడుకుని ఇటు గమ్మునుంటేట ఇక్కడ ఇతను సంపాదించిన ఆస్తులు విపరీతంగా కోట్లలోకి వెళ్ళిపోతాయి. ఇంకా కోడలకి ఆలోచన కలిగింది అనమాట, ఎలాగాలం మీ నాన్నకి డబ్బులు పంపిస్తాం మనం తినడం కాదు, ఆ ఆస్తిని అంతా అమ్ముకొని మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అతని కోడలు వాళ్ళ కొడుకుకి ఇతని మీదకి వేసి కలిపింది. అప్పుడు ఇప్పుడు దాకా ఇతను బాగా విర్రవీగుతూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించిన ఇతను ఈ అందరినీ పీడిస్తూ ఏడిపిస్తూ అందరు ఆస్తులు లాక్కుంటూ అందరినీ భయభ్రాంతులు గురి చేస్తూ డబ్బులు ఇచ్చిన వాళ్ళని తిడతా బండబూతులు తిడతా ఎట్ట అందరికీ ఇతనంటే ఆ చుట్టుపక్కల సమాజంలో అందరికి కూడా ఇతనంటే ఒక దుర్మార్గుడు, ఇతను ఎప్పుడు పోతాడా అని చెప్పించేవాళ్ళు ఇతను, ఎందుకంటే ఇతని ప్రవర్తన అలా ఉంది, తండ్రి ప్రవర్తన. అయితే తర్వాత ఇంకా కొడుకు రంగంలోకి దిగుతాడు. కొడుకు రంగంలో దిగి నా ఆస్తులు నాకు పంచేయమంటాడు. నేను పంచేయను, నువ్వు పాడు చేస్తావు అని అంటాడు. నీకు నెల డబ్బులు పంపిస్తున్నాయి కదా, అవన్నీ కాదు, నేను వ్యాపారం చేసుకొని నా ఆస్తులు నాకు పంపించమంటాడు, పంచేయమంటాడు. ఇంకా పంచేయమంటే ఈ సామ్రాజ్యాన్ని అంతా నిర్మించుకుని ఇతను కొడుకు ఆస్తి ఇస్తే ఇంకా అతని పేరు గౌరవం దెబ్బతింటది కదా. అతనికి మెయిన్ రోడ్లో మంచి మంచి బిల్డింగులు, మంచి మంచి అన్ని కార్నర్లు, పెద్ద పెద్ద స్థలాలు, అన్ని కోట్ల రూపాయలు చేసే విలువ చేసే స్థలాలు అనమాట. గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు అందరితో, మిగతా వాళ్ళందరూ అసూయపడేలాగా. అయితే అందరు ఏడుపు తగిలిందో అసూయ తగిలిందో ఏమో తెలియదు. ఇంకా కొడుకు బాగా వ్యసనపరుడై తండ్రిని ఆస్తులు రాసుకుని గొడవ పెట్టుకుంటాడు. అక్కడి నుంచి సినిమా కష్టాలు మొదలవుతాయి. ఇది చూసిన ఇతని భార్య, అంటే పెద్ద ఆయన భార్య, అంటే కొడుకు ప్రవర్తన చూసిన తల్లి బాగా దిగులు పడి మంచం పట్టింది. అంటే ఈ పాత్రలో ఏది సంబంధం లేనటువంటి ఆ తల్లి పిల్లల ప్రవర్తన, కొడుకు ప్రవర్తనకి ఇస్తూ పోయి దిగులు పడి మంచాన్ని పెట్టింది. ఇప్పుడు ఈ అందరినీ భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఆస్తులు సంపాదించుకున్న ఇతను ఇంకెక్కడ ఇతనికి కష్టాలు మొదలవుతాయి. కష్టాలు మొదలైన తర్వాత ఇతని మీద శత్రుత్వం పగున్న బంధువులు కావచ్చు, మిగతా స్నేహితులు కావచ్చు, అంటే చుట్టుపక్కల వ్యాపార భాగస్తులు కావచ్చు, అతని చేత పీడింపబడిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఇంకా తర్వాత కొడుకు సపోర్ట్ చేయడం మొదలు పెడతారు. మీ నాన్న ఆస్తి రేపు మళ్ళీ ఎవరికి ఇస్తారో, ఇద్దరు కొడుకులు కదా మీరు, ఎవరికైనా ఇవ్వచ్చు, నువ్వు రాపించుకో, అది ఇది అమ్ముకోమని బంధువులందరూ కొడుకుని ఎగదవుతారు. అటు పక్క భార్య, ఇటు పక్క బంధువులు కొడుకునే శత్రువుగా చేస్తారు. ఇంకా ఆ కొడుకు తండ్రిని కొట్టి ఆస్తి రాపించుకొని, సరే రాపించుకుంటే నా కొడుకు బాగానే ఉంటాడని రాసిస్తాడు. రాసిచ్చిన తర్వాత కూడా ఈ తండ్రి ఏం చేస్తాడంటే, ఇదంతా సరే నా పిల్లల లెక్కలో ఉందిలే, ఆస్తి అట్నే ఉంచుకునే గొప్పగా ఫీల్ అవుతుంటాడు. తర్వాత అతను ఒక ఆస్తి తాకట్టు పెట్టడం, తర్వాత అమ్మకం పెట్టడం, కోట్ల రూపాయల ఆస్తులు. ఇంకా అది చూసిన తండ్రికి ఇంకా క్రోధం బాధ పెరిగిపోయింది. చుట్టుపక్కల జనాలందరూ ఎగతాళి చేయటం మొదలు పెడతారు, బంధువులందరూ. ఒక పక్క ఇంట్లో పడే శత్రువు అయిపోయాడు, ఒక పక్క ఇన్ని రోజులు రాజాగా దర్జాగా బతికి నేను ఇప్పుడు నా కొడుకు చేతిలో ఇలా అర్థమైపోతున్నానని చెప్పి ఏం అర్థం కాక అతను అయమైందో తలబట్టుకుంటాడు. ఇంకెట్లా ఒక్కొక్క ఆస్తిని అమ్ముకుంటూ ఉంటాడు. అది ఇంకా తండ్రి కొడుకుల మధ్యలో ఘర్షణ పెరుగుతుంటుంది. బాగా తండ్రి కొడుకులు ఎడమైపోతూ ఉంటారు. చూసే జనాలకు మటుకు ఇది పెద్ద ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ కథలో ఇది మొత్తం ఒకసారి చెప్పండి కుదరదు. ఇప్పుడు తండ్రి తప్పు చేయడం వల్ల కొడుకు అలా తయారయ్యాడా, లేకపోతే కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల తండ్రికి కష్టాలు వచ్చినాయా అనేది ఇక్కడ పాయింట్ అనమాట. ఇప్పుడు ఈ కథలో లాస్ట్కి తండ్రి ఏమయ్యాడు, కొడుకు ఏమయ్యాడు, ఈ కథను తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది, వీడియో చూడండి. అంటే ఇది ఒక సమాజంలో జరిగే కథలు అనమాట. తప్పు చేసిన వాళ్ళకి చాలామంది శిక్ష పడదు అంటారు. కొంతమందికి పడుతున్నాయి శిక్షలు, కానీ కొంతమందికి ఎందుకు పడలేదంటే వాళ్ళు ఎప్పుడో ఎక్కడో ఏదో పుణ్యం చేస్తుంటారు అనేది ఈ కథ అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. మిగతాది స్టోరీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మీరు ఈ వీడియోని రేట్ చేసే దాన్ని బట్టి మిగతా స్టోరీ అనేది నేను చెప్పడం జరిగింది. ఆ తండ్రి తప్పుకి తగిన శిక్ష పడిందంటారా, లేకపోతే తల్లిదండ్రులు నేర్పించిన కొడుకు శిక్ష పడిందా అనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.